పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ హృదయ విదారకర ఘటన పైన తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. చిన్నారి మిస్సింగ్ కేసు పైన కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా పాప ఆచూకీ కోసం ఇప్పటి వరకు చేపట్టినటువంటి గాలింపు చర్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఇక డిప్యూటీ సీఎం ఆదేశాలతో గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. కాలయాపన చేయకుండా త్వరితగతిన పాపను కనిపెట్టేందుకు మరిన్ని అదనపు బృందాలను రంగంలోకి దించాలని ఎస్పీని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అవసరమైతే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాల బృందాలు సేవలను కూడా తక్షణమే వినియోగించుకోవాలని సూచించారు. ఇక పరిసర ప్రాంతాలలోని దట్టమైన అడవులలోకి సైతం వెళ్ళి గాలించవలసిన అవసరం ఉందని, ఇందుకోసం అటవీశాఖ సహాయం తీసుకోవాలన్నారు. అడవుల గురించి పూర్తి అవగాహన ఉన్న అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, స్థానిక ఫారెస్ట్ ఎక్స్పర్ట్స్ను సమన్వయం చేసుకుంటూ పరిసర అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా అంగుళం జల్లెడ పట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ కేసులో అన్ని కోణాలలో కూడా దర్యాప్తు జరపాలని, పూర్తి స్థాయిలో ఎలాంటి అలసత్వం కూడా వహించకుండా వేగవంతం చేయాలంటూ కూడా చెప్పారు. ఇక చిన్నారి ఆచూకీ కోసం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి ప్రతి వనరును ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు. అందుకు అనుగుణంగానే ఈరోజు ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు సెర్చ్ ఆపరేషన్ కూడా మొదలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఆదేశంతో ఈరోజు ఈ యొక్క ఆపరేషన్లో మరింత ముందడుగు పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కనపడుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి తుని నుంచి శ్రీను ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీను, ప్రస్తుతం అక్కడ నిన్న డిప్యూటీ సీఎం ఆదేశాలతోటి కొంత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎలా కొనసాగుతున్నాయి సెర్చ్ ఆపరేషన్స్? సాయి, ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా ఇదైతే ఇప్పటి వరకు ఎస్డిఆర్ఎఫ్ అలాగే పోలీసు అధికారులతో ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ అడవి అంతా కూడా జల్లెడబట్టడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకించి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మా సహాయాలను కూడా వినియోగించుకోమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సుమారుగా ఒక 50-60 మంది సభ్యులతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే పాప మిస్ అయిన చుట్టుపక్కల ఈ ప్రాంతం ఏదైతే ఉందో మన ఈ పామాయిల్ తోట అంతా కూడా 9 గంటల నుంచి కూడా గాలి జరుగుతుంది. ఈ గాలించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. మీకు విజువల్స్ కూడా చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సినో. అది ప్రస్తుతానికి తునిలో జరుగుతున్నటువంటి పరిణామం. నేరుగా ఈరోజు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మనం విజువల్ చూడొచ్చు. ఆ బలగాలన్నీ కూడా పామాయిల్ తోటకు చేరుకున్నాయి. ఈరోజు సెర్చ్ ఆపరేషన్లో కీలకమైనటువంటి అంశాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే డ్రోన్ల సహాయంతో అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి ఈ యొక్క పాప మిస్సింగ్ ఘటనకు సంబంధించిన ఆరా తీస్తున్నారు. ఇప్పుడు నేషనల్ జాతీయ విపత్తు దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాయి కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ కూడా ఈ బృందాలతో ఈరోజు గాలింపు చర్యలు చేపట్టి ముఖ్యంగా ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, ఫారెస్ట్ శాఖ అధికారులతో కూడా సమన్వయం చేస్తూ అక్కడ నైట్ వాచర్స్ ఎవరైతే అణువణువు వరకు అవగాహన ఉంటుందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నైట్ వాచర్స్ వారిని కూడా రంగంలోకి దింపి ఆ కొండ ప్రాంతాలలో ఇంకా దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా అక్కడ ఏమైనా పాప ఆచూకీ దొరుకుతుందా అని చెప్పేసి గాలింపు చర్యలు చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. ఏదేమైనా కూడా ఈ విషయం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత తీవ్రంగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా పాప ఆచూకీ లభించాలా, తల్లిదండ్రులకు పాపను అందించాల్సిందే ప్రథమ బాధ్యత, అదే ప్రభుత్వం అన్నట్టుగా కూడా అక్కడ ఎస్పీతో మాట్లాడి నేను క్లియర్ ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు జరుగుతున్నటువంటి చర్యలతో పాటుగా కొత్తగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పాపను వెతకడానికి కావాల్సినటువంటి అన్ని రకాల వ్యవస్థల సమన్వయం తీసుకోవడానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా నిన్న ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని డిగ్రీలలో కూడా అన్ని కోణాలలో కూడా ఇప్పుడు అన్ని వ్యవస్థలు కూడా రంగంలోకి దిగి ఈరోజు ఆపరేషన్ చేయబోతున్నాయి. పూర్తిగా పాప ఈరోజు దొరికేటువంటి అవకాశం ఉన్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పటికే ఆ డాగ్ చనిపోయింది, అది ఎలా చనిపోయింది అనే మిస్టరీ ఒకవైపు ఉంటే పాప ఎక్కడుందనే మిస్టరీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి మరి ఈరోజు దిగుతున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి ఏమైనా పాజిటివ్
వార్త వినాల్సి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.